వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో భాగంగా భౌతిక శాస్త్రం నుంచి కాంతి అనే చాప్టర్ గురించి చర్చించుకుందాం. కాంతి అనే చాప్టర్ నుంచి డిఎస్సిలో 2 నుంచి 3 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. టెక్స్ట్ బుక్స్ చదివేంత టైం లేనటువంటి వాళ్ళకి నా వీడియోస్ ఉపయోగపడతాయి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కాంతి అనేది ఒక శక్తి స్వరూపం. కాంతిని కొలిచే శాస్త్రాన్ని ఫోటోమెట్రీ లేదా కాంతిమితి అని అంటారు. కంటి దృష్టి జ్ఞానం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఆప్థమాలజీ అని, కంటి వైద్యుడిని ఆప్థమాలజిస్ట్ అని అంటారు. కాంతి ప్రయాణం చేసే పదార్థాలు, అందులో మొదటిది స్వయం ప్రకాశకాలు. స్వయం ప్రకాశకాలు అంటే ఏంటి అంటే కాంతిని విడుదల చేసే, కాంతికి జనకాలుగా ఉండే వస్తువులనే స్వయం ప్రకాశకాలు అని అంటారు. ఉదాహరణకి సూర్యుడు, నక్షత్రాలు, మినుగురులు. స్వయం ప్రకాశకాలలో మళ్ళీ సహజ స్వయం ప్రకాశకాలు, కృత్రిమ స్వయం ప్రకాశకాలు అనే 2 రకాలు ఉన్నాయి. సహజ స్వయం ప్రకాశకాలకి ఉదాహరణ సూర్యుడు, నక్షత్రాలు, మినుగురు పురుగులు. కృత్రిమ స్వయం ప్రకాశకాలకి ఉదాహరణ ట్యూబ్ లైట్, విద్యుత్ బల్బ్. రెండవది అస్వయం ప్రకాశకాలు లేదా గౌణ ప్రకాశకాలు. కాంతిని స్వయంగా విడుదల చేయకుండా వాటి మీద కాంతి పడటం వలన ప్రకాశిస్తూ కనిపించే వాటిని అస్వయం ప్రకాశకాలు అని అంటారు. ఉదాహరణకి గ్రహాలు, భూమి, ఉపగ్రహాలు, మానవ శరీరం, చంద్రుడు మొదలైనవి. థర్డ్ది పారదర్శక పదార్థాలు. ఏ పదార్థాల గుండా కాంతి స్వేచ్ఛగా ప్రయాణించగలదో ఆ పదార్థాలనే పారదర్శక పదార్థాలు అని అంటారు. ఉదాహరణకి గాలి, నీరు, గాజు, కొన్ని స్ఫటికాలు. పాక్షిక పారదర్శకాలు. 4వది ఏంటి అంటే పాక్షిక పారదర్శకాలు. ఏ పదార్థాల గుండా అయితే కాంతి పాక్షికంగా ప్రయాణించగలదో ఆ పదార్థాలని పాక్షిక పారదర్శకాలు అని అంటారు. పాక్షిక పారదర్శకాలకి ఉదాహరణ గరుకు గాజు, నూనె కాగితం. కాంతి ప్రయాణం చేసే పదార్థాల్లో 5వది కాంతి నిరోధకాలు. ఏ పదార్థాలు తమ గుండా కాంతిని ప్రసరింపనీయవో అటువంటి వాటిని కాంతి నిరోధకాలు అని అంటారు. ఉదాహరణకి రాయి, కర్ర, లోహాలు. రాయి, కర్ర, లోహాలు అనేవి కాంతి నిరోధకాలకి ఉదాహరణ. యానకం. ఏ పదార్థం గుండా కాంతి ప్రయాణిస్తుందో ఆ పదార్థాన్నే యానకం అని అంటారు. ఉదాహరణకి గాలి, గాజు, నీరు. కాంతి సంవత్సరం అనగా కాంతి 1 సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించినటువంటి దూరాన్నే కాంతి సంవత్సరం అని అంటారు. భూమి నుంచి నక్షత్రాలకి మధ్య ఉన్నటువంటి దూరాన్ని కొలవడానికి ఈ ప్రమాణాన్ని ఉపయోగిస్తారు. కాంతి సంవత్సరం విలువ 9.4 × 10⁻15 మీటర్స్. కాంతి సంవత్సరం విలువ మీటర్స్లో అడిగితే 9.4 × 10⁻15 మీటర్స్. కిలోమీటర్స్లో అడిగితే 9.4 × 10⁻12 కిలోమీటర్స్. అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మీరు సరైనటువంటి ఆన్సర్స్ని
పిక్ చేసుకోండి. మీటర్స్లో ఇచ్చాడా, కిలోమీటర్స్లో ఇచ్చాడా అనేది ఆప్షన్స్ని బట్టి కాంతి సంవత్సరం వాల్యూని మీరు ఒక ఆన్సర్గా తీసుకోండి. కాంతి అభివాహము. కాంతి జనకము గుండా ఒక సెకండ్ కాలంలో బహిర్గతమయ్యే కాంతి శక్తినే కాంతి అభివాహం అని అంటారు. కాంతి అభివాహకానికి ప్రమాణం ల్యూమెన్. ఒక ల్యూమెన్ విలువ ఎంత అంటే 12.56 క్యాండెలా. కాంతి తీవ్రత. కాంతి తీవ్రతకి కొత్త ప్రమాణమే క్యాండిలా. క్యాండిలా అనేది అంతర్జాతీయ ప్రమాణం. పారాలాక్టిక్ సెకండ్. ఒక పారాసెక్ విలువ ఎంత అంటే 3.26 ఇంటూ కాంతి సంవత్సరం. ఈ ప్రమాణాన్ని ఉపయోగించి రెండు నక్షత్రాల మధ్య ఉన్నటువంటి దూరాన్ని కొలుస్తారు. దూరము లేదా పొడవుని కొలవడానికి ఉపయోగించే అతి పెద్ద ప్రమాణమే పారాలాక్టిక్ సెకండ్. దూరము లేదా పొడవును కొలవడానికి ఉపయోగించే అతి చిన్న ప్రమాణమే ఫెర్మి. ఇక్కడ నోట్ ఏంటి అంటే సూర్యుడికి భూమికి మధ్య ఉన్నటువంటి సగటు దూరాన్ని ఒక ఖగోళ ప్రమాణము లేదా ఆస్ట్రోనామికల్ యూనిట్ అని అంటారు. ఒక ఖగోళ ప్రమాణం విలువ 150 మిలియన్ కిలోమీటర్లు. ఒక ఖగోళ ప్రమాణం విలువ సుమారుగా ఎంత అంటే 150 మిలియన్ కిలోమీటర్లు. కాంతి వేగము సి వాల్యూ ఎంత అంటే 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ లేదా 3 × 10⁻10 సెంటీమీటర్ పర్ సెకండ్. కాంతి వేగం సి విలువ అని చెప్పి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మీటర్స్లో అడుగుతున్నారా, సెంటీమీటర్స్లో ఆప్షన్స్ ఇచ్చారా, మీటర్స్లో ఆప్షన్స్ ఇచ్చారా అనే దాన్ని బట్టి చూసుకొని మీరు ఆన్సర్ని పిక్ చేసుకోండి. గాలిలో ధ్వని వేగం కేవలం 331.3 మీటర్ పర్ సెకండ్ మాత్రమే. అందువలన పిడుగు పడినప్పుడు మొదట మెరుపు లేదా కాంతి అనేది కనిపించి తరువాత ఉరుము సౌండ్ అనేది వినిపిస్తుంది. సూర్యుడి నుండి బయలుదేరినటువంటి కాంతి కిరణాలు సుమారుగా 8.2 నిమిషాలు లేదా 500 సెకండ్ల కాలంలో భూమిని చేరుతున్నాయి. చంద్రుడి నుండి బయలుదేరినటువంటి కాంతి కిరణాలు అయితే సుమారు 1.26 సెకండ్స్ కాలంలో భూమిని చేరుతున్నాయి. కాంతి శూన్యంలో మరియు గాలి వంటి విరళయానకంలో కాంతి వేగం అనేది గరిష్టంగా ఉంటుంది. కాంతి వేగం అనేది శూన్యంలో లేదా శూన్యము మరియు గాలి వంటి విరళయానకంలో కాంతి వేగం అనేది గరిష్టంగా ఉంటుంది. గాజులో కాంతి వేగం చాలా తక్కువగా ఉంటుంది. కాంతి యొక్క ధర్మాలు. మొదటిది వక్రీభవనము. ఏదైనా ఒక యానకంలో ప్రయాణిస్తున్నటువంటి కాంతి కిరణాలు మరొక యానకంలోనికి ప్రవేశించినప్పుడు అవి కాంతి వేగంలో మార్పు వల్ల విభాజక తలం వద్ద వంగి ప్రయాణిస్తాయి. ఈ దృగ్విషయం ఏదైతే ఉందో దీనినే వక్రీభవనం అని అంటారు. ఈ వక్రీభవనానికి ఉదాహరణలు: నీటి తొట్టిలో ఉంచినటువంటి కడ్డీ వంగినట్లు కనిపిస్తుంది. రెండవ ఉదాహరణ, నీటి తొట్టెలో వేసినటువంటి నాణెము పైకి లేచినట్లు కనిపిస్తుంది. మూడవ ఉదాహరణ, నీటిలోని చేపపిల్ల పైకి తేలుతున్నట్లు కనిపించడము. ఈ మూడు కూడా వక్రీభవనానికి ఉదాహరణలు. వక్రీభవన గుణకము. ఏ పదార్థము ఎంత వక్రీభవన గుణకం విలువని కలిగి ఉన్నది అని అడిగే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. శూన్యం యొక్క
వక్రీభవన గుణకం విలువ 1. వాయువు యొక్క వక్రీభవన గుణకం విలువ 1.0003. నీటి యొక్క వక్రీభవన గుణకం విలువ 1.33. గాజు యొక్క వక్రీభవన గుణకం విలువ 1.5. వజ్రం యొక్క వక్రీభవన గుణకం విలువ 2.42. సుమారుగా అడిగితే 2.5. అక్కడ ఆప్షన్స్లో 2.42నా 2.5 దానికి దగ్గరలో ఉన్నటువంటి ఆప్షన్ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని మీరు ఆన్సర్గా సెలెక్ట్ చేసుకోండి. ఎక్కువ వక్రీభవన గుణకం విలువ గల పదార్థం ఏది అని అంటే వజ్రము. వజ్రం యొక్క వక్రీభవన గుణకం అనేది గరిష్టం కాబట్టి సందిగ్ధ కోణం స్వల్పం 24 డిగ్రీలుగా సందిగ్ధ కోణం అనేది ఉంటుంది. కాబట్టి వజ్రంపై పడే ఏ పతన కిరణం అయినా కూడా 24 డిగ్రీల కంటే అధిక కోణంతో పతనం చెంది వెనుతిరుగుతుంది. కాంతి పరావర్తనం. కాంతి కిరణాలు ఒక తలంపై పతనమై మరలా తిరిగి అదే యానకంలోనికి ప్రయాణించడాన్నే పరావర్తనం అంటారు. ఆ తలాన్ని పరావర్తన తలమని అంటారు. కాంతి పరావర్తనానికి అనువర్తనాలు. మానవుడికి దృష్టి జ్ఞానం కలగడానికి కారణం కాంతి పరావర్తనం. నిత్య జీవితంలో మనం ఉపయోగించే అన్ని రకాల దర్పణాలు కాంతి పరావర్తన ధర్మం ఆధారంగానే పనిచేస్తాయి. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. కాంతి కిరణాలు ఎక్కువ సాంద్రత గల యానకం నుండి తక్కువ సాంద్రత గల యానకంలోనికి ప్రవేశించినప్పుడు వక్రీభవనం చెందక తిరిగి అదే యానకంలోనికి అనేక సార్లు పరావర్తనం చెందడాన్నే కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అని అంటారు. అయితే కాంతి సంపూర్ణాంతర పరావర్తనం జరగాలి అంటే కాంతి సాంద్రతర యానకం నుంచి పలుచని సాంద్రత గల యానకంలోనికి ప్రయాణం చేయాలి. అదేవిధంగా పతన కాంతి కోణం యానక సందిగ్ధ కోణము కంటే ఎక్కువగా ఉండాలి. కాంతి సంపూర్ణాంతర పరావర్తనానికి ఉదాహరణలు ఎండమావులు ఏర్పడటం, నీటిపై తేలియాడే పల్చటి నూనె పొర విభిన్న రంగులని ఏర్పరచడము, 3వది సబ్బు నీటి బుడగ రంగులను ఏర్పరచడము, 4వది వజ్రం మెరిసే గుణాన్ని కలిగి ఉండడము, 5వది వైద్య రంగంలో ఎండోస్కోపీ మరియు లాప్రోస్కోపీ అనునవి పనిచేయుట కూడా ఈ కాంతి సంపూర్ణాంతర పరావర్తన ధర్మం ఆధారంగానే పనిచేస్తాయి. ఆప్టికల్ ఫైబర్స్ కూడా కాంతి సంపూర్ణాంతర పరావర్తన ధర్మం ఆధారంగానే పనిచేస్తాయి. అయితే ఇక్కడ బిట్ ఏ విధంగా అడుగుతారు అంటే ఎండమావులు ఏర్పడటం అనేది ఏ దృగ్విషయానికి ఉదాహరణగా చెప్పొచ్చు. ఆప్టికల్ ఫైబర్స్ అనేవి దేనిపై ఆధారపడి ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తాయి అని అడగొచ్చు. ఎండోస్కోపీ, లాప్రోస్కోపీ అనేవి ఏ ధర్మం ఆధారంగా పనిచేస్తాయి. ఈ టైప్ ఆఫ్ బిట్స్ అనేవి అడగడం జరుగుతుంది. తరువాతది కాంతి పరిక్షేపణము. గరుకు తలం యొక్క విభిన్న పతన బిందువుల నుండి పరావర్తనం చెందిన కాంతి కిరణాల సమూహ ఫలితాన్నే కాంతి పరిక్షేపణం అని అంటారు. ఈ కాంతి పరిక్షేపణానికి ఉదాహరణగా రాత్రి వేళలో సూర్యుని కాంతి కిరణాలు లేకపోవడం వలన కాంతి పరిక్షేపణం అనేది జరగదు. కాబట్టి రాత్రి వేళలో ఆకాశం నలుపు రంగులో కనిపిస్తుంది. చంద్రునిపై ఎలాంటి వాతావరణం లేదు కాబట్టి అక్కడ కాంతి పరిక్షేపణం అనేది జరగదు. ఆకాశం
నీలం రంగుగా కనిపించడానికి కారణం సూర్యకాంతిలో ఉన్న నీలి రంగు ఎక్కువగా పరిక్షేపణం చెందుటయే. మనకి పగటి పూట నక్షత్రాలు కనిపించకపోవడానికి కారణం వాతావరణం వలన సూర్యకాంతి పరిక్షేపణం చెందుటయే. అయితే ఇక్కడ బిట్ ఏ విధంగా అడగొచ్చు అని అంటే, ఆకాశం నీలి రంగులో ఉండడానికి దీని కారణంగా ఉంటుంది అని అడగొచ్చు. ఆకాశం నీలి రంగులో ఉండడం అనేది దీని కారణంగా ఉంటుంది అని అడిగితే దానికి ఆన్సర్గా మనము కాంతి పరిక్షేపణం అని ఆన్సర్ని ఆప్షన్గా తీసుకోవాలి. కాంతి విశ్లేషణము, వర్ణపటము. ఏదైనా ఒక తెల్లని కాంతి పుంజం గాజు పట్టకంపై పడి పతనమి చెందినప్పుడు అది 7 రంగులుగా విడిపోతుంది. ఈ ధర్మాన్నే కాంతి విశ్లేషణము, విక్షేపణము అని అంటారు. ఈ కాంతి విశ్లేషణాన్నే 16వ శతాబ్దంలో న్యూటన్ కనుగొనడం జరిగింది. ఈ విక్షేపణంలో వర్ణపటం విబ్గయర్ ఏర్పడుతుంది. విబ్గయర్ అంటే 7 కలర్స్: వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. మన కళ్ళు ఇండిగో కలర్ని చూడలేవు. మిగతా 6 కలర్స్ని మన కళ్ళు చూడగలుగుతాయి. రంగుల హరివిల్లు ఇంద్రధనస్సు. ఇంద్రధనస్సులో ఇండిగోని మన కన్ను గుర్తించదు. కాబట్టి ఇంద్రధనస్సులో లేని రంగుగా ఇండిగోని పరిగణిస్తారు. కాంతి విశ్లేషణము, సంపూర్ణాంతర పరావర్తనము అనే ధర్మాల ఆధారంగానే ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. వర్షం వెలిసిన తరువాత ఆకాశంలో అప్పుడప్పుడు ఇంద్రధనస్సు ఏర్పడుతుంది. ఇంద్రధనస్సు ఏర్పడటానికి ప్రధాన కారణం కాంతి విశ్లేషణము లేదా కాంతి విక్షేపణము. ప్రాథమిక రంగులు: ఎరుపు, ఆకుపచ్చ, నీలం. ఎరుపు, ఆకుపచ్చ, నీలం ఈ రంగులని ప్రాథమిక రంగులని అంటారు. కలర్ టెలివిజన్లోని రంగులన్నీ కూడా ఈ 3 ప్రాథమిక రంగుల వలననే ఏర్పడతాయి. ఈ 3 ప్రాథమిక రంగులను కలిపితే వచ్చే రంగు ఏది అంటే తెలుపు. ఎరుపు, ఆకుపచ్చ, నీలము ఈ 3 రంగులను కలిపితే వచ్చే రంగు ఏది అంటే తెలుపు. ఆకుపచ్చ పత్రాలని ఎర్రని కాంతిలో చూస్తే వాటి రంగు అనేది మనకి ఎలా కనిపిస్తుంది అంటే నలుపు రంగులో కనబడుతుంది. వ్యతికరణముని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే థామస్ యంగ్. ఈ వ్యతికరణానికి ఉదాహరణలు సబ్బు నీరు, సబ్బు బుడగపై రంగులు ఏర్పడటము, నీటిపై నూనె పోసినప్పుడు అది రంగులుగా కనిపించడము, కంప్యూటర్స్లో వాడే సిడిని సూర్యకాంతిలో చూస్తే మారుతున్నటువంటి రంగుల వ్యూహం ఏర్పడటము. ఈ 3 కూడా వ్యతికరణానికి ఉదాహరణగా చెప్పొచ్చు. వివర్తనము: తరంగాలు ఏదైనా చిన్న అవరోధాలను తాకి వాటి అంచుల వెంబడి వంగి ప్రయాణించడాన్నే వివర్తనం అని అంటారు. ఈ వివర్తనాన్ని గ్రిమాల్డి అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. వివర్తనానికి ఉదాహరణగా వెలుగుతున్నటువంటి దీప ప్రమిదను లేదా కొవ్వొత్తిని సగం మూసినటువంటి కన్నులతో మనం చూసినట్లయితే దాని చుట్టూ అనేక రంగులుగా కనిపిస్తుంది. దీనికి కారణం ఏది అంటే కాంతి వివర్తనము. స్కానింగ్ ప్రక్రియలో వివర్తనం నియమాన్ని బట్టి శరీరంలో అనేక భాగాలలో ఏర్పడినటువంటి లోపాలని గుర్తించవచ్చు. డివిడీలు, గ్రామ్ఫోన్ ప్లేట్లపై కాంతి కిరణాలు పతనమైనప్పుడు వివర్తనం వలన దాని ఉపరితలంపై అనేక రంగులు కనిపిస్తాయి. ఇవి కాంతి వివర్తనకి ఉదాహరణగా చెప్పొచ్చు. మోటార్ వాహనము వెనుక భాగాన్ని చూడటానికి కుంభాకార అద్దాన్ని ఉపయోగిస్తారు. దంత వైద్యుడు ఉపయోగించే అద్దం
పుటాకార అద్దం. గాలిలో కాంతి వేగము అత్యధికంగా ఎరుపు రంగుకుంటుంది. దూరదృష్టిని సరిచేయడానికి ఉపయోగించేది ఏది అంటే కుంభాకార కటకము. కాంతి విస్తరణను అధ్యయనం చేసే సాధనమే స్పెక్ట్రోమీటర్. ఆస్టిగ్మాటిజం అనే దృష్టి లోపాన్ని సవరించడానికి ఉపయోగించేది ఏది అంటే స్తూపాకార కటకములు. వాన జల్లు పడినప్పుడు ఇంద్రధనస్సు మనకు కనబడే విధానం ఏ విధంగా అంటే సూర్యునికి వ్యతిరేకంగా. వర్షం పడినప్పుడు ఇంద్రధనస్సు మనకి సూర్యునికి ఆపోజిట్లో కనిపిస్తుంది. ఈ చాప్టర్ నుంచి బిట్స్ ఎలా వస్తాయి అని అంటే వర్షం పడిన తర్వాత ఇంద్రధనస్సు ఏర్పడటానికి కారణం ఏది అని అడిగితే ఆ ఆప్షన్స్లో కాంతి వ్యతికరణం కానీ, కాంతి వివర్తనం అని కానీ, కాంతి విశ్లేషణము సంపూర్ణాంతర పరావర్తనం అని కానీ, కాంతి పరిక్షేపణం అని కానీ ఒక 4 ఆప్షన్స్ని ఇచ్చి అందులో మనం ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఈ టైప్ ఆఫ్ బిట్స్ అనేవి ఈ చాప్టర్ నుంచి రావడం జరుగుతుంది. ఆకాశం నీలి రంగులో ఉండటానికి కారణము అది కాంతి పరిక్షేపణం వలన, కాంతి వ్యతికరణం వలన, కాంతి వివర్తనం వలన, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం వలన. ఇలాగ 4 ఆప్షన్స్ ఇచ్చి మనం ఒకటి పిక్ చేసుకోవాలి. ఈ వీడియోని మీరు కంప్లీట్గా చూసినట్లయితే ఈ చాప్టర్ నుంచి ఏ టైప్ ఆఫ్ బిట్స్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.